ఇప్పుడు మనం ఒక ప్రయోగం అయితే చేయబోతున్నాం అండి. ఆ ప్రయోగానికి కావాల్సిన పదార్థాలు బకెట్ నిండా వాటర్ అండ్ కొత్త స్టాక్ లోది ఒక ప్యాంట్. ఏంటి ప్యాంటు బకెట్ అనుకుంటున్నారా? వీడియో మొత్తం చూస్తే మీకు వివరంగా తెలుస్తుంది. ఏ మాత్రం స్కిప్ మాత్రం అస్సలు చేయొద్దు. మేడం బకెట్ ఏంటి మేడం, కొత్త ప్యాంట్ ఏంటి మేడం? ఏంటి అంటే మేరీ, నిన్న ఒక వీడియో పెట్టాను కదా కార్డర్ ప్యాంట్స్. ఆ కార్డర్ ప్యాంట్స్ కి వచ్చిన ఒక మెసేజ్ అయితే వినిపిస్తాను. వెంకీ 65 బ్రో, నీకోసమే ఈ వీడియో. వాషింగ్ లో కలర్ చేంజ్ ప్రాబ్లం ఉంటుందా లేదా చెప్పండి అని అడిగారు కదా మీరు. ఖచ్చితంగా చెప్తాను. నేను ప్రతి ప్యాంట్ కూడా మాక్సిమం మా అబ్బాయికి అయితే నేను వాడిన తర్వాత నేను గ్యారంటీ అయితే ఇస్తా. కాకపోతే ఏంటంటే ఆన్ వీడియో నేను ఎప్పుడు కూడాను నేను వీడియో చేయలేదు. అండ్ ఈ రోజు మీరు అడిగారు కదా, అండ్ చాలా మందికి ఈ డౌట్ అయితే ఉంటది. అందుకనే మీ ముందే ఈ ప్రయోగం అయితే చేయదలుచుకున్నా. కలర్ చేంజింగ్ అవుతుందా లేదా అన్నది మీ ముందే చెప్తే తెలిసిపోతుంది కదా. అందుకనేసే మీరేం టెన్షన్ పడద్దు. 30 సైజ్ ప్యాంట్ తీసుకున్నాను. ఇది మళ్ళీ ఆరేసి నేను మళ్ళీ మా అబ్బాయికే వాడతాను తప్ప నేను స్టాక్ లో అయితే ఏం పెట్టను. ప్యాంట్ చూసారు కదా, మొత్తం అంతా కూడా దీంట్లో డిప్ చేస్తున్నాను. ఒకసారి ఇక్కడ చూపించు పావని. మొత్తం చూసారు కదా, ఫుల్ గా డిప్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 11:51 అయింది. ఒకసారి చూపించేసి 11:51 అయింది. కరెక్ట్ గా 1 అవర్ తర్వాత నేను మళ్ళీ వీడియో చేస్తాను. అప్పుడు కలర్ చేంజ్ అయిందా లేదా అన్నది మీకే తెలుస్తుంది. ఒక 1 అవర్ తర్వాత అండి, 12:54 అంతేనా? 12:54 అయింది. 1 అవర్ అయితే దాటేసింది. ఇప్పుడైతే ఆ బకెట్ లో వాటర్ కలర్ దిగిందా లేదా అన్నది చూసేద్దాం. ఇదిగోండి, ఒకసారి చూడండి. వాటర్ చాలా క్లియర్ గా ఉన్నాయి కదా, ఏ మాత్రం కూడా కలర్ అయితే దిగట్లేదు. ఒకసారి చూపించమ్మా వాటర్. చూసారు కదండి, అర్థమైంది కదా. ఖచ్చితంగా ప్రతిదీ కూడా ఫ్యాన్ మాక్సిమం నేనైతే వాడిన తర్వాత మీకు గ్యారంటీ అయితే ఇస్తాను. ఏ మాత్రం డౌట్ లేకుండా వచ్చి హ్యాపీగా తీసుకుని వెళ్ళండి. బ్రో, నీ డౌట్ క్లియర్ అయింది కదా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.